క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువును అనుగ్రహించిన తన జీవపు వాక్కు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సజీవుడు. యేసు సజీవుడు. క్రీస్తు పునరుత్థాన దినము ఈ భూలోకం మీదనే ప్రప్రథమును ఆఖరినిదై ఉన్నది. ఎందుకంటే అంతకుముందు ఇలా పునరుత్థానమై లేచిన వారెవరూ లేరు. ఇది చరిత్ర ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన ఖాళీ సమాధి నోరు తెరచి సాక్ష్యమిచ్చుచున్న సత్యం. ఆయన లేపబడని ఎడల మన విశ్వాసం వ్యర్థమే. అప్పుడు మనమింకా పాపులమై ఉన్నవారమే అవుతాం. మన క్రైస్తవ్యానికి పునాది ఆయన ఖాళీ చేసిన సమాధియే. క్రీస్తు యేసు ఈ లోకానికి నరావతారిగా వచ్చి అనేక అద్భుతాలు చేసి తుదకు చనిపోయిన వారిని సహితం లేపినటువంటి గొప్ప దేవుడు.